జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద గోవింద. ఒక విషయం ఆలోచించేయండి. మనం ఏదన్నా ఒక ప్రయత్నం ముందుకు నడవాలా అనే ఒక ప్రయత్నం ఏదన్నా తీసుకున్నామంటే నీకు ఎందుకు అవుతుంది, నీకు సరిపడదు, నీకు చేత కాదు, నువ్వు ఎందుకు వెళ్తావు, అవన్నీ అవసరం లేదు, నువ్వు ఏదో ఏదో నీ పని నువ్వు చేసుకో, దానికి ఎందుకు పోతావు, ఆ ప్రయత్నం ఎందుకు చేస్తావు అని ప్రతి ఒక్కరూ అంటారు దయచేసి. కానీ నువ్వు చేసే ప్రతి పనిలో మొదట ప్రతి ఒక్కరూ నిన్ను చూసి నవ్వే వాళ్ళు ఎక్కువ. దయచేసి అర్థం చేసుకోండి. నిన్ను చూసి నవ్వడమే ఫస్ట్ పాయింట్. నీకు మీ మొదలు స్టార్టింగ్ అయ్యేదంటే ఎగతాళి నవ్వులే. తను ఏమీ చేయలేడు, తను సక్సెస్ కాలేడు, తనకంత కెపాసిటీ లేదు, తనకంత టాలెంట్ లేదు, తను ఏ విషయంలో నిరూపించుకోలేడు అని ప్రతి ఒక్కరూ నిన్ను వెనక్కి పీకేకే. నువ్వు కనీసం ఒక 10 నంబర్స్కి నీ విషయం తెలిసిందంటే దాంట్లో మినిమం తక్కువన్న 5 మంది నీ వల్ల తన పని కాదు అని అంటారు. దయచేసి నువ్వు ఏం పని చేసినా కూడా, నువ్వు తీసుకున్న నిర్ణయం, నువ్వు చేసే ప్రతి పని అది థర్డ్ పర్సన్ తెలిసిందంటే మాత్రం ఖచ్చితంగా ఈ విషయం జరుగుతుంది. వాళ్ళు చెప్పినారులే, మనకి ఇంకెందుకులే, అవన్నీ వద్దు, వేరేది ఏదో మన పని ఏదో మనం చేసుకుందాం అనుకుంటే నువ్వు వాడే ఉంటావు. దయచేసి నువ్వు ముందుకు పోవాలా, దాని నుంచి ఏదో ఒకటి ఒక సాధియాలా, నలుగురికి ఉపయోగపడాలా అని ఏం పని చేసినా కూడా అది ఖచ్చితంగా దాని వెనక ఇటువంటి సమస్యలు ఉంటాయి. నువ్వు నమ్మాల్సింది రెండిటి మాత్రం గ్యారంటీ తీసుకో. ఒకటి, మొదటిది నీ పైన నీకు ధైర్యం, నీ పైన నీకు ఒక నమ్మకం, నీ పైన నీకు పెద్ద కాన్ఫిడెన్స్, నంబర్ 1. నంబర్ 2, మహానుభావుని పైన ఇది నీ అది నా భారం స్వామి, నీకు ఇస్తున్నా, నువ్వు ఎలా నడిపించుకుంటావో అంతా నీదే అని చెప్పేసి మహానుభావుని పైన భారం వేసి ముందుకు పోతా ఉండేదే మన పని. అది ప్రతి ఒక్కరు ఏమంటారు, ఇట్లా అవుతుంది. దయచేసి స్ట్రైట్ గానే ఉంటుంది మన పని అనేది మాత్రం చెప్పండి. దయచేసి టైం పట్టవచ్చు, ప్రతి పనిలో నువ్వు చేసే పనికి టైం పడుతుంది. దయచేసి టైం లేకుండా అయితే ఉండదు, టైం పడుతుంది. బట్ సాధియాలనే ప్రతి విషయానికి టైం పడుతుంది, అవమానాలు పడతారు, సమస్యలు ఎదుర్కొంటారు, కుళ్ళుతారు, ఇవన్నీ జరుగుతాయి. నీ ప్రయత్నాన్ని ఆపేటందుకు ఒక ప్రయత్నం మొదలు పెట్టొద్దు. దయచేసి మొదలుపెట్టిన ప్రయత్నం ఆపటానికి ప్రయత్నించొద్దు. చేత కాలేదా, మొదటిని చేతులు దులుపుకొని ఊరుకో. మొదలు పెట్టినావా అంతే, ఇంకా తూర్పు వైపు నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఆ మహానుభావుని ఆశీర్వాదం ఉండాలా, ముందుకు పోవాలా, అంతే. అంతా నువ్వేనప్ప, ఇంక అంతకు మించి ఏమీ లేదు. అదొక్కటే నమ్మండి. ఎవరో చెప్పినారు, ఎక్కడో చెప్పినారు అనే పని మాత్రం చేయొద్దు. దయచేసి నమ్మకం ఉందా, ముందుకు పో, లేదా ముందే దాన్ని స్టాప్ చేసి ప్రతి ఒక్కరితోనూ చెప్పించుకునే పని ఏది చేయొద్దు. దయచేసి ముందుకు పోవాలంటే ముందుకు వెళ్ళిపో, లేదు అంటే లేదంతే. తను చెప్పిన మాట కోసం నేను ఈ పని చేయలేదు, తను చెప్పిన దానికి ఈ పని ఆపినాను అని అనొద్దు. చెప్పినాను కదా, 10 మందికి తెలిసే, 50 మందికి తెలిసే నిన్ని 25 మంది వెనక్కి లాగే వాళ్ళే ఉంటారు. అది సహజమే, అది మనకు అలవాటు అయిపోయింది. జరగని
నువ్వు తీసుకునే నిర్ణయం మంచిదయ్యి నీ కాన్ఫిడెన్స్ ఒకటి పెట్టుకొని నలుగురికి ఉపయోగపడే పని చేస్తే ముందుకు పోతావు. చెప్పినాను కదా, నీపై నీకే కాన్ఫిడెన్స్, మహానుభావుని పైన ధైర్యం, అంతకుమించి ఏమీ లేదు. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద గోవింద. నాకు నిన్న పూజలకు పోయినాను ఎక్కువ. ఆ పూజల్లో కొంచెం గొంతు కొద్దిగా ప్రాబ్లం ఉంది, దాని నుంచి వాయిస్ రాలేదు. కానీ ఏదో ఒక విషయం నలుగురికి తెలాలనే దానికోసం ఒక ప్రయత్నం అంతే. ఇప్పుడు ప్రజెంట్ గొంతు బాలేదు, అయినా కూడా ఏదో చేసే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని, ఆ మహానుభావుని ఆశీర్వాదం ఉండాలని, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటున్నా. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస గోవింద గోవింద గోవింద.